సార్ నా పేరు మహేంద్ర సార్. నేను డిఎస్సి అండ్ గ్రూప్ 2 అభ్యర్థిని. ప్రభుత్వానికి చిత్తశుద్ధి అస్సలు లేదు సార్. అలా చిత్తశుద్ధి ఉండింటే ఈ పాటికి మోతిలాలు 9 రోజుల నుంచి నిరాహార దీక్ష చేస్తుంటే ఏ ఒక్క మినిస్టర్ కానీ ఏ ఒక్క ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ పరామర్శించడానికి రాలేదు. ఏదో వచ్చిన నైట్ తూతూ మంత్రాలుగా వచ్చి అది దొంగసాటిన పోయినట్టు అయిపోయింది. ఇంకా మోతిలాల్ నాయక్ది ఆరోగ్యం చాలా క్షీణించడం జరిగింది. దానివల్ల మోతిలాల్ మరణిస్తేనే తప్ప ఈ గవర్నమెంట్ స్పందించేలాగా లేదు అన్నట్టుగా గవర్నమెంట్ వ్యవహరిస్తుంది. కానీ మోతిలాల్ భవిష్యత్ కార్యాచరణ కోసం ఆమరణ నిరాహార దీక్ష విరమించడం జరిగింది. తదుపరి కార్యాచరణ మోతిలాల్ నెక్స్ట్ ప్రకటిస్తాడు. మా నిరుద్యోగులం ఈ అందరం కలిసి నెక్స్ట్ గవర్నమెంట్పై ఒత్తిడి తెచ్చి మా నిరుద్యోగుల సమస్యలపైన మేము కొట్లాడతామని చెప్తున్నాం. ఇంకా అలాగే సార్ ఇంకోటి ఏంటంటే డిఎస్సికి ఇప్పుడు జూలై 18 నుంచి ఆగస్టు 5 వరకు ఎగ్జామ్స్ ఉన్నాయి సార్. ఆ నెక్స్ట్ డేనే నెక్స్ట్ 7-8కే మళ్ళీ గ్రూప్ 2 ఎగ్జామ్స్ పెట్టాడు. నేను గత 3 సంవత్సరాల నుంచి గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నాను. అలాగే నాకు డిఎస్సి కూడా ఉంది. ఇప్పుడు నేను గ్రూప్ 2 డిఎస్సి ఏదో ఒక ఎగ్జామ్ రాసుకునేలాగా నాకు ఏర్పడింది. ఎడ్యుకేషన్ మినిస్టర్ నేను 16 గంటలు పనిచేస్తున్నా అని రేవంత్ మాట్లాడుతున్నాను. ఎక్కడున్నావు రేవంత్ రెడ్డి, ఎక్కడున్నావు? ఏడ పండుకున్నావు? 16 గంటలు పని చేస్తే ఇదేనా నీ ఈ 16 గంటల పనితనం? అంటే ఎగ్జామ్కి ఓవర్లాప్ అవుతుందని నీకు కనిపిస్తలేదా? ఏడ పనితనం చేస్తున్నావు? 16 గంటలు ఇంట్లో వండుతున్నావా? అదే పని ఇంట్లో వండి పని అనుకుంటున్నావా? ఇంత విద్యార్థులు ఇంత గోసపడుతున్నారు, ఇంత చేస్తున్నారు, రోడ్డు మీదకి వస్తున్నారు, నీకు కనిపిస్తలేదా? బల్మూరి వెంకటు, రియాజు వీళ్ళందరూ ఏడ ఉన్నారు? ఇంతకుముందు ఏమో ఈడకి వచ్చి రెచ్చగొట్టిరు, ఇప్పుడు పోయినరు. ఇప్పుడు మీ ఇష్టం వచ్చినట్టు రాసుకోండి ఎగ్జామ్స్. డిఎస్సి అట్లనే జరుగుతాయి. ఈరోజు పేపర్ ప్రకటన ఇచ్చారు V6 వెలుగుల. డిఎస్సి జరుగుతుంది, గ్రూప్ 2 జరుగుతుంది అంటే నేను ఏదో ఒకటి రాసుకోవాలి. ఇంకా అంటే ఈ 3-4 సంవత్సరాల నుంచి మేము కష్టపడుతుంటే ఏదో ఒకటి రాసుకొని ఇంకా అది రాకపోతే ఆత్మహత్యలు చేసుకోవాలి అన్నట్టుగా ఈ గవర్నమెంట్ వివరిస్తుంది. ఎడ్యుకేషన్ మినిస్టర్ వెంటనే రాజీనామా చేసి వేరే ఎమ్మెల్యే కానీ వేరే వాళ్ళకు ఇవ్వాలి. వాళ్ళు 100% పనిచేస్తారు. నువ్వు అస్సలు పని చేస్తలేవు. నువ్వు 16 గంటలు పని చేస్తున్నావు, నీవు ఒక డబ్బా మాటలు చెప్తున్నావు. కానీ రేవంత్ రెడ్డి నీకు హెచ్చరిస్తున్నాం, నిరుద్యోగులం. నీవు ఎడ్యుకేషన్ మినిస్టర్ అయితే నీవు డేట్లు చూసుకోవాలి. నువ్వు చూసుకోకుండా నువ్వు ఎట్లా ప్రకటిస్తావు? ఓవర్లాప్ అయితే లేదా? ఒక్క రోజులో నువ్వు ఎడ్యుకేషన్ మినిస్టర్ కదా, నీవు ఎగ్జామ్ వచ్చి రాత్రా నీకు కనిపిస్తుంది? నీకు సిలబస్ తెలుసా? అసలు గ్రూప్ 2 సిలబస్ ఏంది, డిఎస్ సిలబస్ ఏంది తెలుసా నీకు? మాట్లాడుతున్నావు. ఒక్కరోజు మీడియా ముందుకు రాకుండా ఈ నిరుద్యోగులను సావగొడుతున్నావు. ఇది నిరుద్యోగుల ప్రభుత్వం కాదు, ప్రజాపాలన అని అంటున్నావు అని చెప్తున్నావు కదా. ఇది ప్రజాపాలన కాదు, ఇది రండపాలన. ఇది రండపాలన, ఇది ప్రజాపాలన అస్సలు కాదు. ఈ నిరుద్యోగులు ఇట్లనే ఇది చేస్తే రోడ్ల మీదకి వస్తాం. ఖచ్చితంగా నిన్ను ముట్టడిస్తాం, ఈ అసెంబ్లీ ముట్టడిస్తాం, ఈ కార్యాలయం ముట్టడిస్తాం, నీ బద్దలు పగులుతాయి. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి నీకే చెప్తున్నా, ఎడ్యుకేషన్ మినిస్టర్ కాదు, నువ్వు రండ మినిస్టరు. ఎడ్యుకేషన్ మినిస్టర్ అయితే నువ్వు డిఎస్సి ఎగ్జామ్ డేట్స్ అండ్ గ్రూప్ 2 డేట్స్ ఓవర్లాప్ లేకుండా చూసుకుంటావు. అది నీ పనితనం. ఎడ్యుకేషన్ మినిస్టర్ అంటే అది. నువ్వు ఎడ్యుకేషన్ మినిస్టర్ విఫలమైనావు. ఇమీడియట్గా నువ్వు రాజీనామా చేసి వేరే మంత్రికి నువ్వు చేయాలని నేను ఈ మీడియా మిత్రుల ద్వారా మీకు తెలియజేస్తున్నాం.